హాయ్ అండి. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే సేమియా ఎప్పుడు పలచపడకుండా ఉండాలి కదా, మనకి ముద్దగా అయిపోతుంది కదా చల్లారితే. అలా లేకుండా ఎలా చేయాలి ఏంటన్న ప్రాసెస్ని చూసేద్దాం ఈరోజు మనం. చాలా సింపుల్గా అయిపోతుందండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని సేమియాని వేపుకోండి. మనకి ఎంత సేమియా కావాలి ఏంటన్న క్వాంటిటీని పెట్టి వేపేసుకొని దీంట్లోకి జీడిపప్పు కూడా వేసేయండి. వేగిపోతాయండి. దాంట్లో సేమియాకి ఉన్న వేడికి దానికి సరిపోతుంది. ఇప్పుడు పాలు మరగబెట్టుకోండి. ఫస్ట్ పాలు మరగబెట్టుకున్న తర్వాత మనం కాచుకున్న ఆల్రెడీ వేపుకున్నాం కదా సేమియాని, దాన్ని యాడ్ చేసుకోండి. 1 కప్పు సేమియాకి ఇంచుమించు 3 కప్పులు రెట్టింపు ఉండాలండి. పాలు త్రిబుల్గా ఉంటే మనకి పలుచగా వస్తుంది. సేమియా కూడా చాలా టేస్టీగా బాగుంటుంది. పాల్లోనే వేయండి. పాలు కాచి పెట్టేసుకున్నాక ఇప్పుడు సేమియా కొంచెం ఉడికిన తర్వాత దీంట్లోకి ఇలాచీని కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకొని దాంట్లోకి పొడి చేసుకొని వేసేసుకోవాలి. అలాగే 1 కప్పు పంచదారకి 1 కప్పున్నర. మన తినే తీపిని బట్టి మీరు షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, చాలా టేస్ట్